వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పన్నీర్ తోటి ఎంతో టేస్టీగా డైలీ కర్రీనే కాకుండా ఇలా పన్నీర్ బుర్జీని చేసి చపాతీ, రోటీ, పుల్కా వీటన్నిటిలోకి ఈ విధంగా ఈ కర్రీని వేసి రోల్ చేసి కనుక ఇలా కట్ చేసి పిల్లలకు బాక్స్లో పెట్టినా ఇంట్లో పెట్టినా సరే చపాతీ పొట్లం అన్నట్లు హ్యాపీగా తినేస్తారండి. ఎంతో ఈజీగా చేసుకునేటువంటి ఈ పన్నీర్ బుర్జీ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా, కొంచెం షాజీరా, ఒక 2 లవంగాలు, ఒక 2 చిన్న చెక్క ముక్కలు, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ముందుగా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దీనిలోకి ఒక 2 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీనికి ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత ఇక దీనిలోకి ఎర్రగా పండిన టమాటాలని వేసుకోండి. ఒక 2-3 టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ పచ్చివాసన పోయిందాక ఉప్పు, పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా వీటిని మనము ఉడికించేసుకుందాము. ఇలా ఉల్లిపాయ, టమాటా ఉడికిన తర్వాత ఇక దీనిలోకి మనము ముందుగానే పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా, చూసి దాని ప్రకారంగా కారము, తర్వాత కొంచెం ధనియాల పొడి, పోపులో మనం జీలకర్ర కూడా వేయలేదు కదా, పోపులో జీలకర్ర వేస్తే జీలకర్ర పొడి కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను జీలకర్ర పొడి వేశాక గరం మసాలా పొడిని కూడా వేస్తున్నానండి. ఇలా అన్ని పొడులు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమోటా ముక్కలన్నిటికీ ఈ మసాలా పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇక్కడ మనం వాటర్ పోయకుండా గట్టిగానైనా సరే చేసుకోవచ్చు. ఈ పన్నీర్ బుర్జీకి వాటర్ పోయాలి అనుకుంటే ఎక్కువ వాటర్ ఏం పట్టవండి. ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఈలోగా మనము ఇక్కడ పన్నీర్ని తీసుకొని ఇక్కడ పన్నీర్ని మనము తురుముకున్నా సరే సరిపోతుంది, లేకుంటే చేత్తో పొడిలాగా చేసుకున్నా సరే సరిపోతుందండి. ఇక్కడ మనకు పన్నీర్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే తురమటానికి వస్తుంది. అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అయితే పన్నీర్ కొంచెం గట్టిగా ఉండి మనకి ఇట్లా తురమటానికి వస్తుంది. లేకుంటే కొంచెం మెత్తబడ్డా సరే పక్కన ఇలా పన్నీరు ముక్కలు ముక్కలుగా వస్తూ ఉంటుంది. వాటిని ఇలా పొడిలాగా చేసుకున్నా సరే సరిపోతుంది. ఎట్లాగైనా సరే మనం ప్యాన్లోకి వేసిన తర్వాత కలిపినప్పుడైనా సరే మనకు తురుములాగా అయిపోతుందండి. ఎలా చేసుకున్నా సరే ఈ పన్నీర్ బుర్జీ టేస్టీగానే ఉంటుంది. ఈ పన్నీర్ బుర్జీ అనేది ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు. అందుకని మసాలా అంతా బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఈ పన్నీర్ తురుమును యాడ్ చేయాలి. ఇలా పన్నీర్ తురుమును వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఏమన్నా చాలలేదు అంటే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక లాస్ట్లోకి ఈ పన్నీర్లోకి కొంచెం కసూరి మేతి కనుక వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకి ఇక ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ బుర్జీ రెడీ అవుతుంది. ఈ పన్నీర్ బుర్జీ రైస్ ఐటమ్స్ కన్నా చపాతీ, రోటీ, పుల్కా వీటన్నింటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఇలా తయారు చేసుకొని హ్యాపీగా తినేసేయండి.